నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. మిత్రులారా, ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమపూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతీయ బౌద్ధ మహాసభ స్థాపించిన రోజు 1954 మే 4వ తారీఖు. బాబాసాహెబ్ విగ్రహాల పట్ల ప్రపంచవ్యాప్తంగా అత్యంత గౌరవం లభిస్తుండగా భారతదేశంలో మాత్రం ఎక్కడ చూసినా అవమానాలు, విధ్వంసాలు, అవహేళనలు చాలా తీవ్రంగా మనసును కలిచివేస్తూ ఉంటుంది అంబేద్కరీయులకు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? దీనిపైన పోలీసులు, న్యాయ వ్యవస్థ స్పందన ఏ విధంగా ఉంది? ఈ అంశాలను నేను మద్రాస్ హైకోర్టు తీర్పును అనుసరించి ఈరోజు మాట్లాడాలని చెప్పి నేను భావిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం న్యాయ వ్యవస్థ సమాజానికి ఇచ్చిన సందేశం. బిఎస్ఐ డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాలు కేవలం విగ్రహాలు కావు, అవి భారత సమాజానికి దిక్చూచి. ఒక బ్రాహ్మణీయుడైన రాహుల్ సంస్కృతియాన్ ఒక యుగ పురుషుడిగా కొనియాడబడిన ఒక మహాపురుషుడు, బోధిసత్వుడు, విశ్వరత్న, విశ్వజ్ఞాని, మార్గదర్శకుడు, దార్శనికుడు, హేతువాది, నిరంతరం సత్యన్వేషి, మొత్తం భారతీయుల కోసం ఒక సంపూర్ణమైన హక్కుల ప్రదాతను అవమానించడం మనలను మనమే అవమానించుకున్నట్లు అవుతుంది. భౌతికంగా సనాతనవాదులు, మనువాదులు బాబాసాహెబ్ను అవమానించవచ్చు, కానీ కోట్లాది గుండెల్లో కొలువైన మానవమూర్తిని అవమానించడం లేదు కదా. ఎవరైనా ఒక తల్లిని, ఒక తండ్రిని అవమానించలేరు. బాబాసాహెబ్ గూర్చి పూర్తిగా చదివిన వారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ విగ్రహానికి కనీసం హాని కూడా చేయడానికి మానసికంగా సిద్ధపడరు. కూటమి ప్రభుత్వం విజయవాడలో నెలకొల్పిన బాబాసాహెబ్ సమతా విగ్రహాన్ని తీసివేయాలన్న వార్తలు అత్యంత బాధాకరమే, కానీ అది చరిత్రలో మరొక బాబ్రీ మసీదు విధ్వంసం అవుతుంది ఒకవేళ ఆ పని చేస్తే. ఈ రూమర్లు అవ్వచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరియు సోదరభావంతో స్ఫూర్తి ఆయన విగ్రహాలు లేదా ఆయన చిత్రాలు అవమానించడం ఒక వ్యక్తి లేదా కులాన్ని మాత్రమే కాదు, భారత రాజ్యాంగ స్ఫూర్తిని, దేశ సమగ్రతను అవమానించడమే. ఇటీవల మద్రాస్ హైకోర్టు తీర్పు ఈ అంశంపై ఒక మైలురాయి. ఇది కేవలం కేసును మూసివేయడం కాదు, సమాజానికి ఒక గొప్ప గుణపాఠం చెప్పింది. మద్రాస్ హైకోర్టు తీర్పు ఒక విప్లవాత్మక అడుగు వేసింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 25/2018 ప్రకారం 2018 ఏప్రిల్ 14న డాక్టర్ అంబేద్కర్ జయంతిని శివగంగై జిల్లా పులికుతి బస్టాండ్ వద్ద అంబేద్కర్ పోస్టర్లు ఉంచారు. అందులోని ఆరోపణల ప్రకారం జి రాజేష్ కుమార్ ఒక పోస్టర్ చించి మూత్రం పోశాడు. ఎస్ విజయ్ కుమార్ దాని వీడియో తీసి నల్లవా బాయ్స్ గ్రూపులో పంచాడు. అముతాన్ చిత్తరవేలు టౌన్ సెక్రటరీ దేవకొట్టై విడుదలై చిరుతైగల్ కచ్చి వీసీకే నాయకుడి ఫిర్యాదు మేరకు SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. 8 సంవత్సరాల తర్వాత ముద్దాయిలు మరియు ఫిర్యాదుదారులు మెలాఖత్తై కాంప్రమైజ్ మెమో దాఖలు చేసి కేసు రద్దు కోరారు. అత్యంత గౌరవనీయులు జస్టిస్ ఎల్ విక్టోరియా గౌరీ మదురై బెంచి సాధారణంగా కేసు క్వాష్ చేయలేదు. ఎవరైతే ఆరోపితులను కోర్టులో అడిగితే అంబేద్కర్ గురించి వారికి కేవలం అస్పష్టమైన జ్ఞానం మాత్రమే ఉంది. ఆయన రాజ్యాంగ నిర్మాణం, ఆర్థిక శాస్త్రం, సామాజిక సంస్కరణల పాత్ర గురించి తెలియదు. కోర్టు ఇంటీరియం ఆర్డర్ సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది.
ఇద్దరు ముద్దాయిలు 101 బాబాసాహెబ్ తమిళ పుస్తకాలు కొనాలి, 1 తాను చదవాలి, మిగిలినవి పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేయాలి. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు 5,000 రూపాయలు చెల్లించాలి. పుస్తకాలు చదివి కోర్టు ముందు ఓరల్ ఎగ్జామ్స్ రాయాలి. జనవరి 23, 2026న ఇరువురు సంతృప్తికరంగా జవాబులు చెప్పారు. వారి పశ్చాత్తాపం నిజమైనదని కోర్టు గుర్తించింది. కేసును స్క్వాష్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి క్లాస్ 3 నుంచి 10 వరకు సోషల్ సైన్స్ పాఠ్యాంశాలలో డాక్టర్ అంబేద్కర్ జీవితం, రాజ్యాంగ నిర్మాణం, సమానత్వం, స్వేచ్ఛ, సోదర భావాలు, స్వాతంత్ర సమరం, ఆర్థిక న్యాయశాస్త్రం చేర్చాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. జనవరి 21, 2027న కంప్లైంట్స్ రిపోర్ట్ సమర్పించాలి. ఈ తీర్పు ముద్దాయిలకు పరివర్తనం, రిఫార్మేటివ్ జస్టిస్కు ఒక ఉదాహరణ. శిక్ష కంటే సంస్కరణ, అజ్ఞానం తొలగింపు, రాజ్యాంగ విలువల అవగాహనపై దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా గత తీర్పులు మరియు కేసులు ఎలా ఉన్నాయంటే, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం భారతదేశంలో పదే జరుగుతుంది. న్యాయ వ్యవస్థ సాధారణంగా SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటుంది. ఢిల్లీ హైకోర్టు 2021లో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసి కులపరమైన దుర్భాషలాడి 8 మందిని గాయపరిచిన 3 మగవాళ్ళు, 1 స్త్రీ బెయిల్ అప్లికేషను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పబ్లిక్ వ్యూలో అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 31R వర్తిస్తుందని స్పష్టం చేసింది. బెయిల్ లేకుండా జైల్లో ఉండటం శిక్షాత్మక ప్రభావం చూపుతుంది. రెండవది, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. సియోని జిల్లాలో విగ్రహం ధ్వంసం కేసులో పోలీసు నిర్లక్ష్యం సీరియస్ అయ్యి నెలవారీ ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వాలని, అందుకు కారణాలు చెప్పాలని ఆదేశించింది. మూడవ అంశం, కర్ణాటకలో 2024 కలబురిగి లుంబిని గార్డెన్స్లో విగ్రహం ధ్వంసంలో 4 అరెస్ట్ చేశారు. నాలుగవది, జమ్మూ కాశ్మీర్లో ఇటీవల బానీ ప్రాంతంలో విగ్రహం ధ్వంసం చేశారు. 3 అరెస్ట్ అయ్యారు. BNS సెక్షన్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం, అవమాన సంఘటనలు. మేడ్చల్, రాంపల్లి, పాత రంగారెడ్డి జిల్లాలో 2010లో సంఘటనలు జరిగాయి. 2012లో ప్రధాన సంఘటనలు అమలాపురం, ఈస్ట్ గోదావరిలో జనవరి 22, 23, 2012 రాత్రి 4 డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేశారు. 2 పూర్తిగా ధ్వంసం, 1 డ్రైన్లో కనుగొన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, సెక్షన్ 144 బందోబస్తు జరిగినాయి. ధవళేశ్వరంలో మరో విగ్రహం ధ్వంసం చేశారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ ప్రాంతంలో విగ్రహం వేలు దెబ్బతిన్నది. జలాల్పూర్, నిజామాబాద్ మరియు సిద్ధాంతం, వెస్ట్ గోదావరిలో వేలు, చెవి దెబ్బతిన్న సంఘటనలు ఉన్నాయి. మొత్తం 8 విగ్రహాల వరకు ధ్వంసం, అవమానం జరిగినట్లు రిపోర్ట్లు ఉన్నాయి. దళిత సంఘాలు, బొజ్జ తారకం గారు, అప్పటి దళిత ప్రజా సంఘాలు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేశాయి. FIRలు నమోదు చేశారు. అరెస్టులు జరిగాయి, కానీ పెద్ద స్థాయి శిక్షలు పడినట్లు ఉదంతాలు లేవు. 2018 విశాఖపట్నంలో ముక్కు, చెవి భాగాలు ధ్వంసం చేశారు. 2021లో చింతలపూడిలో ఏలూరు జిల్లా చెప్పుల మాలతో అవమానం చేశారు. 1 అరెస్ట్ చేశారు. 2023 ఫిబ్రవరి నంద్యాలలో బొమ్మల సత్రం విలేజ్లో విగ్రహం వేలు, ముక్కు దెబ్బతిన్నది. MRPS నాయకుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేశారు. 2025 మార్చిలో దోబచర్ల, నల్లజర్ల మండలంలో విగ్రహం ధ్వంసం చేశారు. 2025 అక్టోబర్ చిత్తూరు జిల్లా మరో సంఘటన జరిగింది. నిరసనలు జరిగాయి. తెలంగాణలో సంఘటనలు 2026 ఏప్రిల్ 14న మొన్న మహబూబాబాద్లో అంబేద్కర్ జయంతి రోజున విగ్రహం ధ్వంసం జరిగింది. ఉద్రిక్తతలు, నిరసనలు, శిక్షలు,
కోసం ఎదురు చూస్తున్నారు. చాలా కేసుల్లో ఆ ఉద్రిక్తతను తగ్గించడానికి ఎఫ్ఐఆర్లు చేస్తారు, అరెస్టులు జరుగుతాయి, నిష్పక్షపాతమైన విచారణ మాత్రం జరగదు, శిక్షలు పడవు. కొన్ని కేసుల్లో రాజకీయ నాయకులు, దళిత సంఘాలు నిరసనలు చేస్తారు, దర్యాప్తు ఆలస్యం ఉంటుంది. కోర్టులు, హైకోర్టు స్థాయిలో కొన్ని సందర్భాల్లో పోలీసు యాక్షన్పై ప్రశ్నిస్తాయి. డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలు, ఫోటోల అవమానం కేసులో శిక్షలు, నేర నిర్ధారణ శిక్షలు, ఇటువంటి కేసుల్లో కోర్టు తీర్పులు, శిక్షా వివరాలు మనువాద పత్రికలు ప్రచురించవు, పబ్లిక్గా తక్కువ రిపోర్ట్ అవుతాయి. చాలా కేసులు ఎఫ్ఐఆర్ నమోదు, అరెస్టు, ట్రయల్ స్టేజ్లోనే ఉంటాయి లేదా బెయిల్ తిరస్కరణ వరకు వస్తాయి. రమాబాయి నగర్ ఫైరింగ్ కేసు, ముంబై 1997 డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం నిరసనలో దళితులపై పోలీస్ ఫైరింగ్లో 10 మంది చనిపోగా 26 గాయపడ్డారు. డిఎస్పీ స్థాయి అధికారి మనోహర్ కడంకు జీవిత ఖైదు శిక్ష విధించారు. ఇది 2009లో సెషన్ కోర్టు విధించింది. ఇది నేరుగా ధ్వంసం కాదు, కానీ దాని పర్యవసానం తర్వాత కొంతమంది నిందితులు విడుదలయ్యారు. ఈ సంఘటనలు సామాజిక ఉద్రిక్తతలు, కుల సంఘర్షణలుగా మారి ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తాయి. మద్రాస్ హైకోర్టు తీర్పు విద్యా అవగాహన ఆధారిత అప్రోచ్ ఇట్లాంటి సంఘటనలు నివారించడానికి సహాయపడుతుంది. ఇతర సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో 2012లో బహుళ విగ్రహాలు, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లో తరచూ ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఎఫ్ఐఆర్లు, అరెస్టులు సాధారణం. కొన్ని కేసుల్లో రాజకీయ నిరసనలు, ప్రతిష్టంభనలు జరుగుతాయి. శిక్షలు కేసు మెరిట్పై ఆధారపడతాయి. బెయిల్ తిరస్కరణ, ట్రయల్, కన్విక్షన్ వరకు వెళ్తాయి. సమాజానికి వచ్చే ఈ మార్పు, ఈ తీర్పులు సమాజంలో అవగాహన మార్పు తెస్తున్నాయా? 1. అజ్ఞానం తొలగింపాలి. యువతకు డాక్టర్ అంబేద్కర్ జీవితం బోధించడం ద్వారా కుల అంధత్వం తగ్గుతుంది. రాజ్యాంగ విలువలు నేర్పాలి. డాక్టర్ అంబేద్కర్ను కుల ప్రతీకంగా కాక జాతీయ నాయకుడిగా, రాజ్యాంగ స్ఫూర్తిగా చూడటం పెరుగుతుంది. 3. నిరోధక ప్రభావం. శిక్ష మాత్రమే కాక సంస్కరణ, విద్య ద్వారా నివారణ. 4. సామాజిక సామరస్యం. దళితులు, ఇతరుల మధ్య విశ్వాసం పెరుగుతుంది. ఇటువంటి సంఘటనలు తగ్గి దేశం ముందుకు సాగడానికి దోహదం చేస్తాయి. తమ సందేశం. బాబాసాహెబ్ విగ్రహాలను ధ్వంసం చేయడం లేదా అవమానించడం ఎవరికి మంచిది కాదు. అది కేవలం చట్ట వ్యతిరేకం కాదు, మన రాజ్యాంగ స్వప్నానికి వ్యతిరేకం. జస్టిస్ విక్టోరియా గౌరీ గారు తీర్పు చెప్పినట్లు నిజమైన గౌరవం విగ్రహాలకు కాదు, ప్రతి బాలుడు, బాలిక అంబేద్కర్ ఆలోచనలు అర్థం చేసుకోవడమే. ప్రభుత్వాలు, సమాజం, విద్యా సంస్థలు ఈ దిశగా అడుగులు వేయాలి. అజ్ఞానం ద్వేషానికి దారితీస్తుంది, విజ్ఞానం సమానత్వానికి దారితీస్తుంది. బాబాసాహెబ్ స్వప్నం సమత, సమరసత భారత్ మన అందరి బాధ్యత. ఈ తీర్పు ఆ దిశలో ఒక మంచి అడుగు. భవిష్యత్ తరాలు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. విస్తృతంగా ప్రచారం చేస్తారని భావిస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.